ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం లింగోజిపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 8వ తేదీన అంగన్వాడీకి వెళ్ళినటువంటి చిన్నారి లక్షిత్ అంగన్వాడీ సెంటర్ నుండి 11:30 ఇంటికి వచ్చాడు అని చెప్తున్నారు. అక్కడ మిస్ అయినటువంటి చిన్నారి ఈ రోజు సుమారు ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పంట పొలాల్లో మృతదేహమైనటువంటి స్థితిలో కనుగొనడం జరిగింది. అయితే ఆ పొలంలో ఉండేటువంటి మహిళ పని చేసుకోవడానికి వెళ్ళి అక్కడ మృతదేహాన్ని చూసి కూడా గ్రామస్తులతో పాటుగా కూడా మిగతా పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మనమైతే ఇప్పుడు లక్షిత్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. లక్షిత్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా బోరున వినిపిస్తున్న పరిస్థితి ఉంది. చిన్నారి కనీసం మాటలు కూడా ఇది కావాలి అని అడగలేని స్థితిలో ఉన్నటువంటి ఆ చిన్నారిని అలా చంపడానికి ఎలా మనసు వస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా తీవ్రంగా బాధపడుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. మనతో పాటు వాళ్ళ అమ్మమ్మ ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ, దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారమ్మా? మీ బాబు ఎప్పుడు కనపడలేదు, ఏమైంది? మా బాబు ఉదయం 8వ తారీఖు ఉదయం 9:30కు నా కూతురు బల్లె చేపించింది సార్. బల్లె ఆయమ్మకి చెప్పి కూర్చోబెట్టి వచ్చింది. మళ్ళా నాకు ఫోన్ చేయి, ఏమన్నా అయితే నాకు ఫోన్ చేయి, నేను వచ్చి నా కొడుకుని తీసుకుంటానని చెప్పింది. తర్వాత వాళ్ళు పట్టించుకోలేదు సార్. 1:30 దాకా నాకు 1:30 అప్పుడు అన్నం ఎత్తుకొని పోయింది నా కూతురు. నా కొడుకేడా అని అడిగితే నీ కొడుకు లేడు, 11కి వెళ్ళిపోయినాడు, 11:30కి ఇంటికి పోయినాడు అని చెప్పారు. 11:30కి ఇంటికి పోవడం ఇంటికి రాలేదని అప్పుడు అందరు ఊర్లో జనం అంతా పోయి ఎత్తుకులాడతారు. దొడ్లు అన్ని ఎత్తుకులాడిండ్రు, ఎక్కడా కనిపించలేదు. మా గ్రామ సర్పంచ్తో ఫోన్ చేపించాము, ఎస్ఐకి. పోలీసు వారు మొత్తం వచ్చి ఎత్తుకారు సార్. ఏమి దొరకలే. నిన్న మాత్రం చెప్పులు దొరికినాయి సార్. ఆ చెప్పులు పట్టుకొని కుక్కలు వచ్చినాయి. ఆ కుక్కలు కొంచెం రోడ్డు వెనక ఉరికినాయి. ఇంకా తర్వాత కనుక్కోలేదు. ఈ రోజు ఉదయం మేము మార్కాపురం వెళ్ళాం సార్. అక్కడ ఉన్నాడు ఆ బాబు అని 3 గంటలకు. మేము అక్కడే మాకు ఫోన్ వచ్చేది. ఒక మహిళ ఎవరో ఆమె పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళిందంట. ఆమె చూసి చెప్పేశారు. అయితే బాబు ఎవరైనా తీసుకొని, బాబు సుమారు చిన్న బాబు, 3 సంవత్సరాల బాబు, అంత దూరం వెళ్ళేటువంటి అవకాశం లేదు. సుమారు 3 కిలోమీటర్లు ఉంది. ఈ ఎవరైనా చేసుంటారని అనుమానం అనుమానం సార్. మాకు మొదటి అంగనంబడి టీచర్ మీద మాకు అనుమానం. ఆమెకు తెలియకుండా నా బాబు బయటికి పోలే అసలు. ఆమె ప్రణయం లేకుండా పోలే బయటికి. ఆమె ప్రణయం ఉంది దీంట్లో. ఆమె చేపించిందని మాకు డౌట్. ఆమె వెనకాలంగా ఎవరో ఉన్నారు. మొత్తం మీద ఆమె ప్రణయం ఉంది సార్. ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే సుమారు అంగన్వాడీ స్కూల్లో ఉండేటువంటి టీచర్ ఎవరైతే ఉందో ఆమె ప్రమేయం ఉంది, ఆమె ప్రమేయం బ్యాకప్ ఎవరో ఉండి చేయించి ఉండొచ్చు అని కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు చిన్నారి లక్షిత్ వల్ల అమ్మ కూడా ఉంది. ఆమె కన్నీరు మున్నీరు అవుతూ విలిపిస్తుంది. నా బిడ్డ కనీసం అన్నం అడిగే పరిస్థితి, అమ్మ అంటాం తప్ప మరో మాట రాని చిన్నారిని ఎలా ఈ పని చేశారని కూడా ఆమె రోధిస్తున్న పరిస్థితి. అమ్మ, ఏంటమ్మా? నా కొడుకుని నేను అంగన్వాడీలో 9:30కి వదిలిపెట్టొచ్చాను సార్. అన్నికి ఫుడ్ తీసుకెళ్లేసరికి నా బాబు స్కూల్లో లేడు సార్. అంగన్వాడీ వాళ్ళని అడిగితే 11కే బయటకు వచ్చేసాడు. వాళ్ళే ఏదో చేసింటారని మాకు అనుమానం సార్. ఈ రోజు మార్నింగ్ కనిపించాడు సార్ బాబు ప్రాణాలతో లేడు. మా రోజు బాబు అల్లారు ముద్దుగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ పరిస్థితి ఎలా ఎట్లా ఉంటుంది? కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడుతుంది బాధ. ఏ చిన్నారైనా ఉంటాయి కదా సార్. ఇంట్లో పిల్లలు లేకుంటే బాధ కదా, కడుపు కోత కదా, నరకం అవుతే తక్కువ. ఎవరు చేసేది ఏం లేదు సార్. అది కావాల్సి చేశారో, పగులు చేశారో, ఉసిరాడగా చేశారో ఆ దేవుడికే తెలియాలి. వాళ్ళ అమ్మమ్మకు తెలుసు, ఉండూరు కాబట్టి మాది పక్కన ఊరు. అయితే అమ్మ, నిన్న 8వ తేదీన ఉదయం 11:30 వరకు కూడా అందుబాటులో ఉన్నారని అంగన్వాడీ టీచర్లు కూడా చెప్తున్నారు. మీరు 1 గంటకి పోయినప్పుడు ఆ టీచర్ ఏం చెప్పారు, ఏం జరిగిందమ్మా? ఆమెకు అసలు తెలియదు సార్. 11:30కి బయటకు వెళ్ళిందన్న విషయం కూడా ఆమెకు తెలియదు. ఆమె వర్క్ లో ఆమె ఉంది. బాబు ఉన్నాడా లేదా అనేది ఆమెకు తెలియదు సార్. అసలు ఒకటి అదైనా అయి ఉండొచ్చు, లేదు అంటే ఆమె పంపించేసి ఉండొచ్చు సార్ బాబుని. బాబునంటే ఇక్కడ మీరు ఎవరి మీద అనుమాన పడుతున్నారమ్మా? మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటాం కానీ, బాగుండటం కానీ, అలా ఏదైనా చేసి ఉండొచ్చు అని అనుమానాలు ఏమన్నా? ఊర్లో అయితే అనుమానం లేదు. అంత బాబుని కిడ్నాప్ చేసి అంత పగ అయితే ఎవరికి లేదనిపిస్తుంది. వాళ్ళే మనీ కోసం ఏమైనా చేసి ఉండొచ్చు. ఒక అంగన్వాడీ తీసుకు మీరే ఎంక్వైరీ కట్టుకోవాలి. ఇది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ మనం గమనించినట్లయితే వీళ్ళంతా కూడా గ్రామస్తులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళ బంధువులు అయితేనేమి, వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళైతేనేమి ఓదార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రోజు ఇక్కడే అల్లారు ముద్దుగా అమ్మ అమ్మ అంటూ తిరిగేటువంటి చిన్నారి కనపడకపోవడంతో వారంతా కూడా తీవ్ర మనోవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. మనతో అమ్మ, ఈ బాబు కనపడకుండా ఈ రోజు ఆ విధంగా కనపడటానికి మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఎలా ఫీల్ అవుతుంది సార్? 3 డేస్కి ఎప్పటికైనా మా బాబు మాకు వస్తాడని ఎదురు చూసాము.
పోలీసు వారు కానీ మీడియా మిత్రులు కానీ బాగా హెల్ప్ చేస్తున్నారు. మాకు వస్తారు, మా బాబుని మాకు తీసుకొచ్చి ఇస్తారని ఎదురు చూసాము ఇప్పటి వరకు. మార్నింగ్ ఆ స్థితిలో చూసి మా పరిస్థితి ఏ పగవాళ్ళకి కూడా రాకూడదు సార్ ఇలాంటి పరిస్థితి. కానీ ఇది ఎలా జరిగిందనేది పోలీస్ వారు కానీ మీడియా వారు కానీ ఫైనల్ ఎవరు దీన్ని చేశారనేది మాకు ఫైనల్ గా తేలుస్తారని మేము దీని నుంచి ఆశిస్తున్నాం. మా బాబు ఎలాగో అయిపోయింది, వేరే ఎవరికి కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదని, వేరే తల్లికి ఇలాంటి ఆవేదన ఉండకూడదని, ఆ చేసిన క్రిమినల్స్ ని కానీ మీరు పట్టుకుంటారని మేము ఆశిస్తున్నాం. మీ నుంచి మా బాబు అంటే ఎలాగో అయిపోయింది, వేరే ఎవరికి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు, ఆ, చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ చిన్నారి బాబు ఏదైతే లక్షిస్తున్నాడో అల్లరి చిల్లరగా సరదాగా ఇంట్లో గడిపేటువంటి ఆ బాబు కనపడకపోవడంతో ఇంటి మొత్తం కూడా శోక సముద్రంలో మునిగింది. మనం గమనించవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే మా బాబు ఎట్లా దూరం అయ్యాడు, మా బాబు లాంటి పరిస్థితి మరి ఏ బాబుకు రాకూడదు. ఈ దారుణానికి ఒడిగట్టిన వాళ్ళు ఎవరైనా సరే వారిని మాత్రం ఉపేక్షించడానికి లేదా అవసరమైతే వారికి కఠిన శిక్ష పడేందుకు మేము మా వంతు సాయం కూడా చేస్తాము, అవసరమైతే మేము ఎంతకైనా తెగిస్తామని చెప్తూ ఉన్నారు. అల్లారి ముద్దుగా పెంచుకున్నటువంటి చిన్నారి బాలుడు ఆ కంటి ముందు రోజు అమ్మ అమ్మ అంటూ తిరుగుతూ ఉండేటువంటి బాలుడు కనపడకపోవడంతో ఆ కుటుంబ సభ్యులే కాకుండా ఆ పక్కన ఉండేటువంటి వారు కూడా వారిని ఓదార్చడం కష్టతరం అవుతుంది. బాధితులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులని ఓదార్చేందుకు చుట్టుపక్కల వారు కూడా వచ్చి ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మా బాబు మిస్ అయినా ఏదో ఒక రోజు మళ్ళీ మా బాబు తిరుగుతాడు, ఎవరు బెదిరిస్తేనే తీసుకున్నారో లేక బాబే తప్పిపోయాడు అనేటువంటి అనుమానంలో ఉన్న వాళ్ళకి ఒక్కసారిగా బాబు మృతదేహం చూడటంతో భిన్నమైన పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. అయితే ఏదో ఒక రోజు వస్తాడు అని ఆశతో ఉన్నటువంటి వాళ్ళ ఆశలకు నీళ్లు చల్లుతూ మృతదేహం కనపడటంతో తీవ్రంగా వారు బాధపడుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదని, అలా రాకుండా ఉండేందుకు కఠిన చర్యలు కూడా పోలీసులు తీసుకోవాలని కూడా ఆ కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి ఉంది.